ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తమిళ తంబేలతో పోల్చుకుంటే మన సీనియర్ హీరోలు స్లో అయిపోయారు. రవితేజకు పోటీగా సినిమాలు చేస్తానన్న చిరంజీవి భోలా శంకర్ ఫ్లాప్ తో ఆలోచనలో పడ్డాడు. బోలా శంకర్ ఫ్లాప్ మెగాస్టార్ స్పీడ్ కు బ్రేకులేసినట్టయింది. బోలా రిలీజ్ కు ముందే సోగ్గాడే చిన్ని నాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. రీమేక్ మూవీస్ నిరాశపరచడంతో మరోసారి రీమేక్ వద్దనుకొని సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏడాదంతా ఈ ఒక్క సినిమాతో గడిపేస్తాడు మెగాస్టార్. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. వాట్ నెక్స్ట్ అంటే ఇంతవరకు మరో మూవీని ఓకే చేయలేదు. అఖండ 2 లైన్ లో ఉన్న బోయపాటి డైరెక్షన్ లో చేయాలా లేదంటే మరో మూవీ చేయాలో ఇంకా డిసైడ్ కాలేదు బాలయ్య. ఇక వెంకటేష్ నాగార్జున అయితే సంక్రాంతికి వచ్చిన సైంధవ్ నా సామిరంగ తర్వాత మరో మూవీ కమిట్ కాలేదు. వెంకీని వరుస ఫ్లాపులు చుట్టుముట్టడంతో ఎలాంటి కథను ఎంచుకోవాలో తెలియడం లేదు. తేజ, తరుణ్ భాస్కర్ వంటి దర్శకుల పేర్లు గతంలో వినిపించినా అవి ఫైనల్ కాలేదు. ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్, వెంకీ, నానితో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్త వస్తుందే గానీ ఇంతవరకు ప్రకటించలేదు. ఇక నాగార్జున అయితే ఘోస్ట్ ఫ్లాప్ తర్వాత ఏడాది పాటు ఆలోచించి నా సామిరంగతో సక్సెస్ చూశాడు. భారీ లాభాలు తీసుకురాకపోయినా సంక్రాంతి సక్సెస్ సెంటిమెంట్ ను నిలబెట్టింది. మరింత కేర్ఫుల్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. ఈలోగా ధనుష్, శేఖర్ కముల్లా మూవీలో కీ రోల్ పోషిస్తున్నాడు నాగ్. ఇలా మన సీనియర్స్ తమిళ సీనియర్స్ తో పోల్చుకుంటే వెనకబడిపోయారు.